హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఎం సింపుల్ లైఫ్ ప్రణీత వ్లాగ్స్. ఇవాళ మేము చాలా రోజుల తర్వాత మా బ్యూటిఫుల్ విలేజ్ ట్రిప్కి స్టార్ట్ అవుతున్నాం. మా అత్తయ్య వాళ్ళది, మా నానమ్మ వాళ్ళది రెండు ఒకటే విలేజ్, కాజీపురం. ఈ బ్యూటిఫుల్ కాజీపురం విలేజ్ కరీంనగర్ దగ్గరలో ఉంటుంది. 3 years బ్యాక్ వెళ్ళాం ఇక్కడికి, మళ్ళీ ఇప్పుడే వెళ్తున్నాం. విలేజ్కి వెళ్ళడం అంటే మాకు చాలా స్పెషల్ ఫీలింగ్. ఫ్యామిలీ అందరితో కలిసి జర్నీ చేయడం అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. మేము ఇప్పుడే సిరిసిల్ల నుండి స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 1 hour జర్నీ తర్వాత మా విలేజ్కి అయితే రీచ్ అయ్యాం. ఇదే మా ఊరి పోచమ్మ తల్లి టెంపుల్. ఇప్పుడు మేము ఇక్కడికి ఎందుకు వచ్చామంటే మా చిన్న బాబు పుట్టు వెంట్రుకలు తీయడానికి వచ్చాము. మా ఫ్యామిలీలో పుట్టిన ప్రతి ఒక్కరికి ఫస్ట్ పుట్టు వెంట్రుకలు ఇక్కడే మా ఊరి పోచమ్మ తల్లి సన్నిధిలోనే తీస్తారు. ఇది మా ఫ్యామిలీ చాలా ఇయర్స్ నుండి ఫాలో అవుతున్న సెంటిమెంట్. టెంపుల్ అంతా క్లీన్ చేసి పోచమ్మ తల్లికి బోనం రెడీ చేస్తున్నాం. ఇక ఫ్యామిలీ అందరం కలిసి ప్రిపరేషన్ స్టార్ట్ చేసాం. ఇక్కడ బోనం కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు బోనంని పసుపు కుంకుమలతో పూజిస్తున్నాం. ఇక బోనం ఎత్తుకొని పోచమ్మ తల్లి టెంపుల్ చుట్టూ 5 ప్రదక్షిణలు తిరిగి టెంపుల్ లోపలికి వెళ్తున్నాం. పోచమ్మ తల్లికి బోనం సమర్పించి మా మొక్కులన్నీ అప్పజెప్పుకున్నాం. అమ్మవారి బ్లెస్సింగ్స్తో మా ఫ్యామిలీ అందరూ హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పోచమ్మ తల్లి దగ్గర మా మొక్కులు అప్పజెప్పుకున్నాక పక్కనే ఉన్న మైసమ్మ తల్లిని కూడా దర్శించుకున్నాం. రావే రావే పెద్దమ్మ నిన్ను
మైసమ్మ తల్లికి కూడా మా మొక్కులు అప్పచెప్పుకున్నాం. అలాగే పోచమ్మ తల్లి టెంపుల్ ముందు పోతరాజు కొలువై ఉన్నాడు. ఇప్పుడు పోతరాజుకి కళ్ళు సాక పోసి పూజ చేస్తున్నాం. మన సాంప్రదాయం ప్రకారం ఇలా పోతరాజుకి నైవేద్యం సమర్పిస్తాం. ఇక ఫైనల్లీ మొక్కులన్నీ అప్పజెప్పుకున్న తర్వాత మన సాంప్రదాయం ప్రకారం మేనమామ పుట్టు వెంట్రుకలు తీయాలి కాబట్టి మా అన్నయ్య ఇప్పుడు మా బాబుకి పుట్టు వెంట్రుకలు తీస్తున్నాడు. మా బాబుకి పుట్టు వెంట్రుకలు తీసిన తర్వాత మా అమ్మ మాకు కొత్త బట్టలు పెట్టింది. మన సాంప్రదాయం ప్రకారం మేనమామ పుట్టు వెంట్రుకలు తీసినందుకు బట్టలు పెట్టాలి కదా. సో ఇప్పుడు నేను మా అన్న వదిన అల్లునికి కొత్త బట్టలు పెట్టేస్తున్నాను. ఈ బ్యూటిఫుల్ మెమొరీస్ని గుర్తుగా పెట్టుకోవడానికి ఫ్యామిలీ అందరం కలిసి ఫొటోస్ దిగాము. ఇక ఇప్పుడు అక్కడ నుంచి నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ ప్లేస్కి వెళ్తున్నాం. జర్నీ ఇంకా కంటిన్యూ అవుతుంది. మా డేలో ఏమేం స్పెషల్ మూమెంట్స్ ఉన్నాయో మీకు కూడా చూపిస్తాను. మా వ్లాగ్ మీకు నచ్చితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎన్ఎం సింపుల్ లైఫ్ ప్రణిత వ్లాగ్స్. क्या कर रहा है? आता है तुझे? अरे वाह.
चला